అరుణాచలం యాత్ర చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ స్వామి అనుజ్ఞ ఉంటే తప్పించి ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టలేము. అరుణాచలం వెళ్ళి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన వారిని స్వామి అన్ని రకాలైన బాధల నుంచి రక్షిస్తారని అంటారు. అటువంటి అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా అరుగు ఉంటుంది. ఈ అరుగు గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వం రోజుల్లో ఏకాదశి రోజున దాదాపు అందరూ ఉపవాసం ఉంటారు. ఎవరు కూడా ఏకాదశి పూర్తయ్యే వరకు పొయ్యి వెలిగించరు. ఏకాదశి సమయంలో కావ్యకంఠ గణపతి మహాముని ఆయన సోదరుడు అరుణాచలం వచ్చారు. అయితే అక్కడ అరుణాచలంలో ఏ ఇంట్లో పొయ్యి వెలిగించకపోవడంతో వారికి ఆహారం దొరకలేదు. గణపతి మహాముని తమ్ముడు ఆకలితో అల్మటించిపోగా అలసిపోయి ఇద్దరు వెళ్ళి ఓ ఇంటి ముందున్న అరుగుపై పడుకుంటారు. ఆ సమయంలోనే ఓ మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి తాము ఏకాదశి రోజున ఆహారం తీసుకునే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నామని వారిని లోపలికి తీసుకెళ్లి షడ్రుచులతో భోజనం పెడుతుంది. భోజనానంతరం తాంబూలం ఇచ్చి అరుగుపై పడుకోమని చెప్తుంది. భుక్తాసంతో భోజనం చేసిన కావ్యకంఠ గణపతి మహాసోదరుడు ఆదమర్చి నిద్రపోతారు. తెల్లవారులను లేచి చూసేసరికి అక్కడ ఇల్లు కనిపించదు. అది గణపతి ఆలయం. స్వయంగా అమ్మవారే వారికి భోజనం పెట్టినట్టుగా చెప్తారు. నేటికి ఆ అరుగు మనకు గణపతి ఆలయంలో కనిపిస్తుంది. ఆ అరుగు మీద కాసేపు కూర్చుంటే చాలు మనసు ప్రశాంతంగా మారుతుందని భక్తులు చెప్తున్నారు.